ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ ప్రజలందరికీ ఆదర్శనీయుడని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖల అధికారులు సంయుక్తంగా గురువారం స్థానిక కలెక్టరేట్లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అంబేద్కర్ జీవితంపై ఏర్పాటు చేసిన ఈ ఛాయాచిత్రాల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారులతో కలిసి ప్రారంభించారు. అంబేద్కర్ జననం, బాల్యం, విద్యాభ్యాసం, వివాహం, రాజ్యాంగ రచన, వివిధ ఘట్టాలకు సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శనను కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగగీత, శాసనమండలి సభ్యురాలు కరి పద్మశ్రీ, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలాఖియా, జెడ్పీ సీఈఓ ఏ వెంకటరమణారెడ్డి, ఇన్ఛార్జ్ డిఆర్ఓ డిఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, డిపిఓ కె భారతి సౌజన్య, జిల్లా విద్యాశాఖ ఆర్జేడీ టీఈఓ జి నాగమణి, ఇతర జిల్లా స్థాయి అధికారులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేలా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 19న విజయవాడలో 125 అడుగుల విగ్రహం అంబేద్కర్ సేవలకు ప్రతిరూపంగా నిర్మించిన స్మృతి వనాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు గ్రామ సచివాలయం, మండల, జిల్లా స్థాయిలో జన్ భగీరథ కార్యక్రమం క్రింద అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. పాఠశాల విద్యార్థులకు అంబేద్కర్ జీవిత విశేషాలపై అవగాహన పెంపొందిస్తూ వివిధ పోటీలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా ప్రతి గ్రామ సచివాలయ స్థాయిలో అంబేద్కర్ విగ్రహాలను శుభ్రం చేసి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా అంబేద్కర్ జీవిత ఘట్టాలకు సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శనను కలెక్టరేట్లో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఈ సందర్భంగా వివరించారు. అన్ని గ్రామ సచివాలయంలో, జిల్లాల్లో, మండల్ హెడ్ క్వార్టర్స్ లో అన్నిట్లో జన్ భాగీదారీ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం కింద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సంబంధించి ఆయన ఇచ్చిన టీచింగ్స్ ఏమున్నాయి, ఆయన సంబంధించి ఫొటోస్ ఏమున్నాయి, దానికి ఫోటో గ్యాలరీ పెట్టడం, డిబేట్స్ కాంపిటీషన్ పెట్టడం, దాంతోపాటు ప్రతి సచివాలయంలో ఆయన ఫోటోని గార్లాండింగ్ చేసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు ఎక్కడెక్కడ ఆయన స్టాచ్యూస్ ఉన్నాయి దాన్ని కూడా క్లీనింగ్ అంతా చేసుకొని గార్లాండింగ్ చేయడం జరుగుతుంది. 12th వరకు ఈ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. ఈ రోజు కలెక్టరేట్లో కూడా దానికి సంబంధించి ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఇనాగరేట్ చేయడం జరిగింది. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లైఫ్ టైం సంబంధించి ఆయన టీచింగ్స్, ఆయన ఫొటోస్ బుక్స్ సంబంధించి అన్ని మంచి ఫొటోస్ అంటే విజయవాడ నుంచి తెచ్చుకొని ఇక్కడ పెట్టడం జరిగింది.